ఫార్ములా అక్రమాల కేసులో కేటీఆర్ మాట మార్చారు. డబ్బు చెల్లింపుతో నాకేం సంబంధం లేదంటూ కేటీఆర్ అఫిడవిట్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశంతో రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు కేటీఆర్. ఇక నిధులివ్వాలని నేనే చెప్పానంటూ ప్రెస్ మీట్ లో చెప్పారు కేటీఆర్. ఆఫీసర్లకు సంబంధం లేదు, తనదే బాధ్యత అంటూ కేటీఆర్ కామెంట్ చేశారు. ఇప్పుడు తనకేం తెలియదంటూ అంతా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదే అంటూ అఫిడవిట్ వేశారు. ఇక ఒప్పందాల అమలులో విధాన అంశాల బాధ్యత మంత్రిది కాదని, విదేశీ సంస్థకు నిధుల చెల్లింపుపై అనుమతులను బ్యాంకే చూసుకోవాలన్నారు కేటీఆర్. రేస్ ప్రమోటర్ గా లీగల్ అంశాలను హెచ్ఎండిఏనే చూసుకోవాలని చెప్పారు. 10 కోట్లు మించితే అనుమతి తీసుకోవాలని హెచ్ఎండిఏ రూల్స్ లో లేదన్నారు కేటీఆర్. ఇక దీనిపై మరింత సమాచారం సదానందం అందిస్తారు. సదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ మాధురి, ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ సడన్ గా మాట మార్చారు. సో అంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు అంటే ఈ కేసు ఎప్పుడైతే నమోదవుతుందని బయట ప్రచారం జరిగిన తర్వాత కానీ, లేకపోతే ఆ తర్వాత ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కేటీఆర్ డైరెక్ట్గా అప్పట్లో ఏం చెప్పాడంటే, నేను చెప్తేనే అరవింద్ కుమార్ ఆ సంస్థకు, ఎఫ్ఈఓ సంస్థకు 54 కోట్లు చెల్లించారు. సో నేనే చెప్పాను అప్పుడు డైరెక్ట్గా అంటూ కేటీఆర్ ముందుగా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు కేటీఆర్ హైకోర్టులో దాఖలు చేసిన రిప్లై అఫిడవిట్లో మాత్రం ఈ కేసుకు నాకు ఏ సంబంధం లేదు, సో ఇదంతా కూడా ఈ రేసుకు సంబంధించిన నిర్వహణ, ఈ బాధ్యతలు, ఈఎఫ్ఓకు సంబంధించిన చెల్లింపులు ఇవన్నీ కూడా హెచ్ఎండిఏ చూసుకోవాలి, సో అధికారుల బాధ్యత ఉంటుంది, నాకేం సంబంధం ఉంటుందంటూ ఇప్పుడు మాత్రం మాట మార్చి డైరెక్ట్గా హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో అతను పేర్కొన్నారు. సో యాక్చువల్గా ఈ కేసు పైన ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. సో క్వాష్ పిటిషన్ పైన మొదటగా ఈ నెల 30 వరకు కేటీఆర్ను అరెస్ట్ చేయొద్దు, కాకపోతే విచారణ మాత్రం కంటిన్యూ చేసుకోండి, తిరిగి ఈ నెల 27న విచారణ చేస్తామంటూ హైకోర్టు తెలిపింది. సో నిన్న హైకోర్టులో విచారణ జరిగిన టైంలో ఇటు దానికి కౌంటర్గా ఏసీబీ వాళ్ళు ఇటు పిటిషన్ ఫైల్ చేశారు, కౌంటర్ పిటిషన్ ఫైల్ చేశారు. సో ఆ కౌంటర్ పిటిషన్లో క్లియర్గా ఏసీబీ వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. సో క్లియర్గా కేటీఆరే చెప్పారు. సో నేను చెప్పడం వల్లనే మున్సిపల్ శాఖ అధికారులు, హెచ్ఎండిఏ అధికారులు ఎఫ్ఈఓ సంస్థకు 54 కోట్లు చెల్లించారు. అలాగే ఇటు ఫస్ట్ రౌండ్ అయిపోయింది, అంటే 9th టర్మ్కు సంబంధించిన రేస్ అయిపోయిన తర్వాత 10th రౌండ్కు సంబంధించిన ఈ రేసు జరిగే టైంలో ఒక 15 days ముందు ఆ సంస్థ దీనికి సంబంధించి నిర్వహణ మేము చూడలేమని చెప్పినప్పుడు కేటీఆర్ డైరెక్ట్గా అక్టోబర్ 2023లో 13th రోజు కేటీఆర్ చెప్పి అధికారులకు చెప్పి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే కేటీఆర్ ఆదేశాలతోటి తన ఆధీనంలో ఉన్నటువంటి ఈ మున్సిపల్ శాఖ, హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులకు చెప్పి డైరెక్ట్గా ఆ సంస్థకు 54 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయించాడంటూ కూడా ఇటు ఏసీబీ ఫైల్ చేసిన కౌంటర్ పిటిషన్లో క్లియర్గా పేర్కొంది. అదే కాకుండా అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది, అప్పుడు అక్టోబర్ టైంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. సో అప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్న టైంలో ఎలక్షన్ కమిషన్కి చెప్పలేదు. సో 10 కోట్లకు సంబంధించిన చెల్లింపులు ఏ సంస్థకు చేసినా కూడా కేబినెట్ అనుమతి తీసుకోవాలి, ఆర్థిక శాఖకు సంబంధించిన అనుమతులు తీసుకోవాలి. సో ఇవేవి పాటించకుండా డైరెక్ట్ కేటీఆర్ మౌఖిక ఆదేశాలు అప్పట్లో ఉన్న అధికారులకు చెప్పడంతో వాళ్ళు దీన్నంతా కూడా ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇదంతా కూడా దుర్వినియోగం కాబట్టి సో దీన్ని క్లాస్ చేయడానికి వీల్లేదు, కేటీఆర్ పైన మేము విచారణ చేయడానికి కంటిన్యూగా పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఇటు ఏసీబీ ఫైల్ చేసిన కౌంటర్ పిటిషన్లో నిన్న పేర్కొన్నారు. సో దానికి ఏసీబీ ఫైల్ చేసిన కౌంటర్ పిటిషన్కి ఈ రోజు మళ్ళీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు కేటీఆర్. సో ఈ రోజు అఫిడవిట్లో మాత్రం డైరెక్ట్గా మాట మార్చారు. అంటే గతంలో కేటీఆర్ ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు కానీ, లేకపోతే ఎవరైనా అడిగినప్పుడు కానీ డైరెక్ట్గా నేను చెప్తూనే జరిగింది, ఏం చేసుకుంటారు, నన్ను అరెస్ట్ చేసుకుంటారా, అరెస్ట్ చేసి ఏం చేస్తారని చెప్పిన కేటీఆర్ తిరిగి ఈ రోజు కోర్టుకు వచ్చే వాళ్ళకు మాత్రం మాట మార్చాడు, ఫ్లేట్ ఫిరాయించాడు. ఎందుకంటే కోర్టులో డైరెక్ట్గా తానే ఒప్పుకున్నట్టు అవుతుంది, తాను తప్పు చేసినట్లు ఒప్పుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ వేసిన పిటిషన్ క్వాష్ పిటిషన్, అంటే నాకు ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు, నేను ఎలాంటి తప్పు చేయలేదంటూ ఈ కేసుకు నాకు సంబంధం లేదు కాబట్టి తన పేరుని ఈ కేసు నుంచి కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్ వేశాడు. సో ఇప్పుడు డైరెక్ట్గా కేటీఆర్ నేనే చెప్పినట్లు ఒప్పుకుంటే డైరెక్ట్గా విచారణ చేయాలని చెప్తుంది కాబట్టి ఇప్పుడు దీనికి వచ్చేసరికి మాత్రం ప్లేట్ ఫిరాయించాడు, నాకు ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఏదైనా నిర్వహణ అంశాలుంటే
హెచ్ఎండిఏ అధికారులు చూసుకోవాలి, లేకపోతే బ్యాంక్ ట్రాన్స్ఫర్కు సంబంధించిన అంశాలుంటే బ్యాంకు చూసుకోవాలి. అంతే తప్ప ఒక మంత్రిగా నాకు ఎలాంటి సంబంధం ఉండదంటూ కూడా డైరెక్ట్గా తాను ఫైల్ చేసిన కౌంటర్ అఫిడవిట్లో కేటీఆర్ పేర్కొన్నాడు. కానీ ఇప్పుడు అధికారులు కానీ ఏసీబీ అధికారులు చెప్పేది ఒకటే. సో గతంలో తాను మాట్లాడినటువంటి బైట్స్ కానీ ఆ అంశాలన్నిటి కూడా తిరిగి మళ్ళీ కోర్టులో వీళ్ళు ఫైల్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే కేటీఆరే ఒప్పుకున్నాడు కాబట్టి దీన్ని క్వాష్ చేయడానికి వీల్లేదు. సో ప్రస్తుతానికైతే ఈ నెల 31 వరకు కొంతవరకు కేటీఆర్కి రిలీఫ్ ఇచ్చిన ఆ తర్వాత మాత్రం కేటీఆర్ చెప్పిన మాటలతోటే కేసీఆర్ మాట్లాడిన వాయిస్నే హైకోర్టులో ఏసీబీ వాళ్ళు వేసి తిరిగి దీనిపైన నెక్స్ట్ విచారణ కంటిన్యూ చేసే అవకాశాలు ఉంటుంది. కేటీఆర్కి వీళ్ళు నోటీసులు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, కేఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురికి నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారణ చేసే అవకాశాలు ఉంటాయి. సో కేసు ఫర్దర్గా ఎలా అయితే ప్రొసీజరల్గా వెళ్ళాలో అలా వెళ్ళే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు హెచ్ఎండిఏ అధికారులు ఇచ్చిన కంప్లైంట్ మేరకే మేము విచారణ చేస్తున్నాం, వాళ్ళు మాకు పూర్తి ఆధారాలు సేకరించి ఇచ్చారు, ఆ ఆధారాలన్నీ కూడా ఆల్రెడీ కోర్టుకు ఏసీబీ సమర్పించింది కాబట్టి సో ఆ ఆధారాలు అలాగే కేటీఆర్ గతంలో ఇచ్చిన ప్రకటనలు వీటన్ని ఆధారంగా మేము కేసును ముందుకు ప్రొసీజరల్గా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కాబట్టి దాని ఆధారంగానే మాకు ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసే పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అధికారులు హైకోర్టును అడిగే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతానికైతే కొంతవరకు ఒక స్మాల్ రిలీఫ్ 31 వరకు ఇచ్చినా ఆ తర్వాత మాత్రం ఇవ్వకపోవచ్చు అనే అవకాశాలు ఉండే అవకాశం ఉందంటూ ఇటు ఏసీబీ అధికారులు అయితే చెప్తున్నారు. మాధురి.